నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. భారీ వాహనాలు గుంతకల్ పట్టణంలోకి రాకుండా పట్టణం వెలుపల నుంచే ఆయా మార్గాల్లో వెళ్ళే విధంగా చేసేందుకు రింగ్ రోడ్డును నిర్మించాలన్నటువంటి ప్రతిపాదనకు ఎట్టకేలకు కొంత ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఈ గుంతకల్లు రింగ్ రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుంతకల్లు పట్టణం రోజు రోజుకు భారీ వాహనాలతో ట్రాఫిక్ సమస్య సతమతమవుతుంది. అటువంటి సందర్భంలో ఈ భారీ వాహనాలు పట్టణం నుంచి రాకుండా ఆయా మార్గాల్లో వెళ్ళే విధంగా చేసేందుకు రింగ్ రోడ్డును ఒక ప్రతిపాదనకు తీసుకొచ్చారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళే రోడ్లను అన్నింటినీ కలుపుతూ ఈ రింగ్ రోడ్డును నిర్మిస్తే సరుకులతో భారీ యంత్రాలతో వెళ్ళేటువంటి వాహనాలు పట్టణాల్లోకి రాకుండా నేరుగా ఆయా మార్గాల్లో వెళ్ళడానికి వెసులుబాటు అయితే ఉంటుంది. ఆ దిశగా కార్యాచరణకు అధికారులు ముందుకు వెళ్ళడం లేదు. కొంత ప్రభుత్వం మాత్రం చర్యలు చేపడుతుంది. రింగ్ రోడ్డు ఏర్పాటైతే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ను అధిగమించడానికి, రోడ్డు పాడైపోకుండా ఉండడం కోసం రింగ్ రోడ్డు నిర్మించే విషయంలో ప్రతిపాదనలు అయితే చొరవ చూపుతున్నారు. కొంత యాక్టివ్గా ఉంటున్నారని చెప్పొచ్చు. ఈ భారీ యంత్రాలు వెళ్ళేటువంటి వాహనాలు పట్టణంలోకి రాకుండా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ దిశగా కార్యాచరణకు కూడా అధికారులు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ను అధిగమించడానికి, రోడ్లు పాడైపోకుండా చూడటానికి ఉపయోగపడుతుంది. రింగ్ రోడ్ నిర్మించే విషయంలో ఈ కొంత అధికారులు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని కొందరు, లేదు కొందరు బాగానే చొరవ చూపుతున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ అనంతపురం, బళ్ళారి, కర్నూలు, గుత్తి, ఆదోని, పామిడి రోడ్లు ఈ గుంతకల్లు గుండా వెళ్తాయి. ఈ మార్గాలను కలుపుతూ పట్టణ శివారుల్లో చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి ఈ రోడ్ల గుండా పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి, వస్తుపోతుంటాయి. ఇతర వాహనాలు భక్తుల వాహనాలకు అవరోధంగా మారుతున్నాయి. తరచూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక భారీ వాహనాలు పట్టణం గుండా వెళ్ళేటువంటి సమయాల్లో ఇళ్లకు చెందినటువంటి విద్యుత్ సర్వీస్ తీగలు కూడా తెగిపోతుంటాయి. వాటి మరమ్మతులకు ట్రాన్స్కో సిబ్బంది కూడా గంటల తరబడి విద్యుత్ సరఫరా చేసి ఆపేస్తున్నారు. వినియోగదారులు ఇబ్బందులు కూడా పడుతున్నారు. మొదట ఈ అధికారులు ఆదోని, కసాపురం, గుత్తి రోడ్లను కలుపుతూ రింగ్ రోడ్డు పనులను పూర్తి చేయాలి. అట్లానే భక్తులతో పాటు పట్టణ ప్రజలు ఈ యొక్క అవసరాలను కూడా తీర్చాలి. వన్ వే ట్రాఫిక్ రోడ్డు నుంచి కసాపురానికి 60 అడుగుల రోడ్డును నిర్మించడానికి మాస్టర్ ప్లాన్లు అయితే ఏర్పరిచారు. అయితే ఈ పనులు చేపట్టలేదు. ఈ రోడ్డును కలుపుతూ మొదట రింగ్ రోడ్డు పనులు చేపడతామని పార్లమెంట్ సభ్యులు కూడా వివరించడం అయితే జరిగింది. రింగ్ రోడ్డు అవసరాన్ని తాము గుర్తించామని కూడా అయితే చెప్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రింగ్ రోడ్డు పొందుపరిచి ఏళ్లుగా అవుతుంది. అయితే ఈ రోడ్డు అవసరం చాలా ఉంది. నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించడానికి నిధులు కూడా సేకరించే పనిలో ఈ ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపినారు అధికారులు. ఈ పట్టణ శివారు గుండానే ఇతర వాహనాలు పట్టణాల్లోకి రాకుండా రింగ్ రోడ్డు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన వెంటనే పనులు చేపడతామని ఈ అధికారులు కూడా అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క గుంతకల్లు రింగ్ రోడ్డు యొక్క మా విషయాలు గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.